ఇక్కడ ఏదైతే స్వేచ్ఛ ఉందో మరి యేసు ప్రభు దగ్గర స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ ఉందా లేదా? నమ్మితే పరలోకం ఇస్తాను, నమ్మకపోతే నరకలో వేస్తాను అన్నాడట. అలాగ అన్నాడండి ఆయన? అలాగే అన్నాడండి. దాని అర్థం అదేనా? అదే అర్థం అనుకుందామా? ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, బిన్ లాడెన్ వస్తాడండి. బిన్ లాడెన్ తెలుసు కదా మీకు. బిన్ లాడెన్ అంటే అతను ఒక ఉగ్రవాది. ట్విన్ టవర్స్ కూల్చేశాడు. ట్విన్ టవర్స్ కూల్చేసిన ఒక ఉగ్రవాది. అలా చాలా ఘోరమైన దుష్కార్యాలు చేశాడు. అలాంటి దుర్మార్గుడు నేను యేసు ప్రభువుని నమ్మేశాను అంటాడండి. వెళ్ళిపోతాడా పరలోకం? వెళ్ళడు. అలాగే మన ఎవరో ఢిల్లీలో ఒక అమ్మాయిని భయంకరంగా రేప్ చేసి చంపేశారు కదా నలుగురు, నిర్భయ ఘటన. ఇప్పుడు ఆ దుర్మార్గులు నలుగురు మేము యేసు ప్రభువుని నమ్మేశాం, నేను నమ్మేస్తున్నానయ్యా నిన్ను అన్నాడు అనుకోండి. నన్ను నమ్మేసావా నువ్వు? నమ్మేశాను అయితే వచ్చి పరలోకి వచ్చి అంటాడా ఏంటి? అండవు. మనతో దిశ మర్డర్ ఒకటి జరిగింది కదా, దిశ హత్య, రేప్ అండ్ మర్డర్. ఇప్పుడు ఆడొచ్చి అంటాడు నేను నిన్ను నమ్మేసానే చేసే అంటాడు. నమ్మేసావా? ఓకే అయితే పర్లే. నన్ను నమ్మితే ఎంత ఎదవనైనా సరే తీసుకెళ్ళిపోతానంటాడా? నన్ను నమ్మితే ఎంత పనికిమాలుడు అయినా సరే నువ్వు వచ్చి నీకే పరలోకం సీట్ ఇచ్చేస్తానంటాడా? అలా అండ కదా. ఒకవేళ అలాగంటే పరలోకంలో దెయ్యాలు కూడా ఉంటాయి మరి. అలాగైతే ఎందుకు ఆ మాట అన్నాను తెలుసా? పరలోకానికి దెయ్యాలు కూడా పోతాయని ఎందుకన్నా తెలుసా నేను? ఒకవేళ అదే నిజమైతే, నమ్మితే చాలు ఇచ్చేస్తానన్నది నిజమైతే, పరలోకానికి ఎవరు పోతారు? దెయ్యాలు కూడా పోతాయి. ఎందుకు పోతాయి అంటే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు మంచి మాట అన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, అలా నమ్మడం మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. దయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయట? దేవుణ్ణి వణుకుతున్నాయట. ఇంకా నయ్యం, మనం వనకట్లా, ఉత్తిగా నమ్మేమంతే. మనం నమ్మే వణుకుతున్నామా? నమ్మామా? చెప్పాలి. నమ్మాం, కానీ నమ్మేవి ఏం చేస్తున్నాయట? గడగడ వణుకుతున్నాయట దేవుడు అంటే. ఇప్పుడు దయ్యాలన్నీ పరలోకం పోతాయి మరి నమ్మినందుకు. ఈ నమ్మిక వేరు, అక్కడ ప్రభువు చెప్పిన నమ్మిక వేరు. సో నమ్మితే చాలు పరలోకం ఇచ్చేస్తా, నమ్మను నేను నరకోలేసేస్తా అన్న యేసు ప్రభు స్టేట్మెంట్ అర్థం కాని మూర్ఖులు దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని సమాజం మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు యేసు ప్రభు గురించి. నా పార్టీలో ఉంటే చాలు, నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా పర్లేదు అని రాజకీయ నాయకుడు అన్నట్టు, నా పక్షంగా ఉంటే చాలు, నువ్వు ఎన్ని నీచమైన పనులు చేసినా పర్లేదు నేను కవర్ చేస్తానని ఎవరో అధికారి అన్నట్టు యేసు ప్రభు అనేందుకు సిద్ధంగా లేడు. అర్థమైందా? ఇక్కడ నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న మాటలోని ఆంతర్యం మనకు అర్థమైతే ఆ తప్పుడు మాటలు మనం అసలు మాట్లాడరు, ఈ ప్రభు గురించి అసలు మాట్లాడరు. ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మలేనోడికి శిక్ష విధింపబడుతుంది అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చాలు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళు వెలుగులో నడిచి గోతులో పడకుండా జీవపు వెలుగు కలిగి, చీకటి అనే గోతులో పడిపోకుండా జీవపు వెలుగు కలిగి ఉంటారు. నేనే వెలుగుని, నన్ను వెంబడించేవాడు ఆ చీకట్లో పడిపోకుండా నాతో పాటు ఎక్కడికి వచ్చేస్తాడు? వెలుగులోకి వస్తాడు. దాని అర్థం ఏంటి? నన్ను విశ్వసించటం లేదా నన్ను వెంబడించటం. నేను వెలుగును కాబట్టి నా వెలుగులో నువ్వు నడిస్తే ఆ చీకట్లో గోతిలో పడిపోకుండా నాతో పాటు వెలుగులోకి వచ్చేస్తావు. ఒకవేళ నన్ను వెంబడించకపోయినట్లయితే నీ అంతట నువ్వు చీకట్లో నడవాలి కాబట్టి ఎందులో పడతావు? గోతిలో పడతావు. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నన్ను నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అంటే అర్థం ఏంటంటే, నమ్మడం అన్న పదంలో ఏముందంటే మారు మనసు పొందటం ఉంది. నమ్మడం అన్న పదంలో ఏముందంటే పాపాన్ని విడిచిపెట్టడం ఉంది. నమ్మడం అన్న పదంలో పశ్చాత్తాపం చెందడం ఉంది. నమ్మడం అన్న పదంలో పరిశుద్ధత వైపు అడుగులు వెయ్యడం ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ చేశాడో యేసుక్రీస్తు ద్వారా రక్షణ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చి నా దగ్గర వైద్యం చేయించుకుంటే బతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి.
నా దగ్గర వైద్యం చేయించుకుంటే బతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు అన్నాడండి. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు వైద్యం చేయించుకోవటానికి ఒప్పుకోలేనందుకు డాక్టర్ గారు చంపేస్తున్నట్ట? బాగా బాగా అర్థం చేసుకోవాలి. వైద్యం చేయించుకోవటానికి ఒప్పుకోలేనందుకు డాక్టర్ గారే చంపేస్తున్నట్ట, లేకపోతే అతనిలో ఉన్న రోగం అతన్ని చంపేస్తున్నట్ట? చెప్పాలి. అతనిలో ఉన్న రోగం అతన్ని చంపేస్తున్నట్టు. నమ్మిన వానికి రక్షణ అంటే అర్థం ఏంటంటే, నేను లోకమునకు వెలుగును, ఈ వెలుగును నమ్మి వెలుగులో నడిస్తే నాతో పాటు నిత్య జీవానికి వచ్చేస్తాను, ఎందుకంటే నేనే మార్గాన్ని. ఒకవేళ నువ్వు నాతో రానంటావా, నేను నమ్మనంటావా, ఒకవేళ నమ్మకపోతే నువ్వు వెళ్ళే దారిలో వెళ్ళిపోతావు, అది ఎలాగూ తప్పదు. నాతో పాటు వస్తే నేను ఉన్న చోట ఉంటావు, నాతో పాటు రాకపోతే నీకు నచ్చిన చోటుకు నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ శిక్ష ఉంది. అది యేసుప్రభు మాటల్లో నా ఆంతర్యం తప్ప నన్ను నమ్మనోడిని నేనే కావాలని నరకొలేసేత్తా అనే శాడిజంతో యేసుప్రభు మాట్లాడే మాటలు కావవి. అదే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడంటే 21వ వచనం 8వ అధ్యాయం కూడా చూద్దాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపాలలోనే ఉండి మీరు చచ్చిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. శిక్ష విధింపబడును ఎవనికి? పాపంలోనే ఉండి చచ్చిపోయినోడికి. అర్థమైందా? పాపంలోనే ఉండి చచ్చిపోయినోడికి ఏమవుద్దట? అది ఈడు ఎందుకు పాపంలోనే ఉండి చచ్చిపోయాడు? పరిశుద్ధుడైన యేసును నమ్మి ఆయన ద్వారా పాపక్షమాపణ పొందుకొనలేదు గనుక. అంటే దాని అర్థం ఏంటంటే, డాక్టర్ గారు రమ్మని పిలిచారు, రావయ్యా వైద్యం చేస్తాను, రావయ్యా నన్ను నమ్మి రా, నీకు వైద్యం చేసి బతికిస్తా, నన్ను నమ్మి రా, నీకు వైద్యం చేసి బతికిస్తా అంటే, నేను నిన్ను నమ్మను, నీ దగ్గర వైద్యం చేయించుకోను. నువ్వు నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటే బ్రతుకుతావు, నమ్మకపోతే చచ్చిపోతావు. నమ్మని వానికి శిక్ష, నమ్మకపోతే చచ్చిపోతావు. ఇప్పుడు డాక్టర్ గారు శాడిస్టా? చెప్పాలి. కాదు కదా. యేసుప్రభు కూడా శాడిస్ట్ కాదు. యేసుప్రభు ఎక్కడా కూడా నన్ను నమ్మితే చాలు, ఎంత దుర్మార్గుడైనా పర్లేదు పరలోకం ఇచ్చేస్తా అని చెప్పలా. ఆ దుర్మార్గతను విడిచిపెట్టి నా దగ్గర రమ్మన్నాడు. నన్ను నమ్మితే చాలు, ఎంత పాపాత్ముడికైనా పరలోకం ఇచ్చేస్తా అని చెప్పలా. ఆ పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గర రమ్మన్నాడు.